ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ. ఒక్క సిరీస్ ఆడిన ప్రత్యర్థి దేశ బోర్డుకు కోట్ల రూపాయల లాభం. ఏకకాలంలో 2-3 అంతర్జాతీయ స్థాయి జట్లను ఎంపిక చేయగల సామర్థ్యం, దాదాపు 1,00,000 కోట్ల లీగ్. ఇది భారత క్రికెట్ సత్తా. అలాంటి జాతీయ జట్టుకు హెడ్ కోచ్ అంటే మామూలు మాటలు కాదు. ఇప్పుడు ఈ గొప్ప ఛాన్స్ 3 దశాబ్దాల తర్వాత హైదరాబాదీ దిగ్గజ క్రికెటర్కు దక్కనుంది. తన సొగసైన ఆటతో భారత క్రికెట్పై ముద్ర వేసిన బ్యాట్స్మెన్ టీమిండియా హెడ్ కోచ్ అయితే అదొక మైల్ రాయి సందర్భంగా మిగిలిపోతుంది. ఒక దిగ్గజ స్థానంలో మరో దిగ్గజ బ్యాట్స్మెన్. టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం T20 ప్రపంచ కప్తో ముగినుంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది. దరఖాస్తులు ఆహ్వానించింది. చాలామంది ఈ పదవికి పోటీ పడడం ఖాయం. ఈ కోవలో ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. పైన చెప్పుకున్న వారందరికంటే జాతీయ క్రికెట్ అకాడమీ